హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్. వెల్కమ్ టు నా ఎమోషన్స్. హౌ ఆర్ యూ ఆల్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ మన ఓల్డ్ ఛానల్ ఏదైతే ఉందో నాని ప్రశాంత్ వైబ్స్, ఆ ఛానల్ ఇప్పుడు ప్రజెంట్ స్ట్రైక్లో పడింది, హోల్డ్లో పెట్టాను. ప్రజెంట్ ఆ ఛానల్లో ఎటువంటి వీడియోస్ నేను అప్లోడ్ చేయట్లేదు. సో ఫ్రెండ్స్ అందరూ కూడా అందులో సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మరి కొత్త వాళ్ళు ఎవరైనా కూడా నా ఎమోషన్స్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. నాని ప్రశాంత్ వైబ్స్ ప్రస్తుతం హోల్డింగ్లో ఉంది, అందులో నేను వీడియోస్ చేయట్లేదు. ఎందుకంటే కొన్ని నిజాలు మనం నిజాయితీగా చూపిస్తే స్ట్రైక్స్ పడతాయి. సో ఆ ఛానల్లో కూడా నేను కొన్ని వీడియోలు పెట్టడం కారణంగా ఛానల్ ఇప్పుడు స్ట్రైక్లో పడింది. కొన్ని కాపీరైట్స్ పడ్డాయి. మరీ ముందుకెళ్తే ఆ ఛానల్లో వీడియోస్ అన్నీ పోతాయి, ఛానల్ కూడా మొత్తం క్లోజ్ అవుద్ది. సో అందులో ఎటువంటి వీడియోస్ పెట్టట్లేదు. యాక్చువల్లీ ఒక 3-4 మంత్స్ అది హోల్డింగ్లో ఉంటుందంట, తర్వాత అందులో అప్లోడ్ చేశాను. ఇప్పుడైతే నా ఎమోషన్స్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేశాను, 1 మంత్ అవుతుంది. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నా ఎమోషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి ప్రతి ఒక్క వీడియో కూడా నేను అందులోనే పెడతాను, నా ఎమోషన్స్లోనే అందులోనే పెడతాను. ఆ పేరు ఎందుకు పెట్టానంటే, నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నాకు అనిపించింది, ఇది నిజం, ఇది నిజాయితీ, ఇది కరెక్ట్, ఇలా చెప్పాలి అని నేను డిసైడ్ అవుతాను. కాబట్టి నాకు నచ్చింది పెడతాను. కాబట్టి మనం చిల్లరేషాలు వేయం కాబట్టి అందుకు నా ఎమోషన్స్ అని దానికి పేరు పెట్టాను. యాక్చువల్లీ అదైతే నాకు నచ్చింది. కొందరు సబ్స్క్రైబర్స్ కూడా అన్న ఛానల్ పేరు బాగుందన్నారు. సో అందరూ కూడా ఇక నుంచి కొంచెం గమనించి మన ఛానల్ని, కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓల్డ్ ఛానల్లో అయితే ఎటువంటి వీడియోస్ పెట్టట్లేదు. చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, అన్న వీడియోస్ పెట్టట్లేదు ఎందుకు, నాని ప్రశాంత్ దానిలో ఎటువంటి వీడియోస్ లేవు, 2 మంత్స్ 3 మంత్స్ చూపెడుతుందన్న ఎందుకు పెట్టట్లేదు అని అడుగుతున్నారు. సో అందరికైతే చెప్పుకుంటూ వస్తున్నాను. కాకపోతే అందులో 6000 చేంజ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అందరినీ నేను కలవలేను కాబట్టి సో ముందుగా చెప్తున్నాను, కొంచెం గమనించి ఆ ఛానల్ హోల్డింగ్లో ఉంది, నా ఎమోషన్స్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా అటు నుంచి ఇటు షిఫ్ట్ కండి. ప్రతి ఒక్క వీడియో కూడా నేను ఇప్పుడు ఈ కొత్త ఛానల్లోనే పెడతాను. ఇప్పటికి ఒక 30-40 వీడియోస్ పెట్టుంటాను మేబీ. సో ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ ఏంటంటే, మన బర్త్డే ఉంది కదా, ఎల్లో కలర్ కారు. ప్రజెంట్ అది అమ్మేశాను నేను, 1 వీక్ అవుతుంది. ఎందుకంటే అది నా ఇష్టంగా మంచిగా మాడిఫై చేసి తీసుకొని వచ్చాను దాన్ని. యాక్చువల్లీ వెహికల్ తీసుకోవడం ఓల్డ్ వెహికల్ తీసుకున్నాను. అంటే దానికి ఫిట్నెస్ ఉంది, ఇన్సూరెన్సు, పొల్యూషను, పేపర్స్ అన్నీ ఉన్నాయి, ఓల్డ్ వెహికలే. కాకపోతే ఎందుకు తెచ్చానంటే, నా ఆలోచనలకి ఈ వెహికల్ అయితే పర్ఫెక్ట్ పనిచేస్తుందని అనిపించింది. కాబట్టి ఆ వెహికల్ తీసుకొని వచ్చి దాన్ని మొత్తం బయట మాడిఫై చేయించి, ఆ ఎల్లో పెయింట్ ప్రతి ఒక్కటి కూడా, అందులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా నాకు అనిపించింది, నా ఇష్టంగా నేను చేయించుకున్నాను. దాదాపు ఒక 3 లక్షల వరకు నాకు ఖర్చు అయినాయి. ఇప్పుడు అమ్మితే అది లాస్లోనే అమ్మాల్సి వచ్చింది. ఏదైనా కూడా మనం పెట్టినంత ధర రాదు వెహికల్లో. ఏ వెహికల్ కొన్నా కూడా మనం పెట్టినంతనైతే రాదు, లాస్లో అమ్మాల్సిందే. సో ఆ వెహికల్ నేను అమ్మేశాను. లోకల్కి అయితే వెళ్ళలేదు, నాన్ లోకల్ రాజమండ్రి వాళ్ళు తీసుకొని వెళ్ళారు. మన వీడియో చూసారంట వాళ్ళు. ఆ వెహికల్ కావాలని వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇచ్చేసాను నేను. దాదాపు 1 వీక్ 10 డేస్ అవుతుంది వాళ్ళ దగ్గరికి వెహికల్ వెళ్ళి. నిజంగా బర్త్డేని చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. ఎందుకంటే మనం ఒక వెహికల్ తీసుకోవాలంటేనే 100 సార్లు ఆలోచిస్తాము. అట్లాంటిది నేను ఒక వెహికల్ని తీసుకొని ఆ రన్నింగ్ వెహికల్ని టాప్ కట్ చేసి దాన్ని హైలైట్ మాడిఫై చేయించాను. కానీ అదేంటో నాకు ప్రస్తుతం అది యూజింగ్లో లేదనిపించింది. యాక్చువల్లీ నాకు ఫెయిత్ వచ్చింది దాంతో. అందరూ ఎల్లో కలర్ కారు పలానా ప్రశాంత్ అంటే అందరికీ తెలిసేటట్టు చేసింది ఆ కారు, దాన్ని అమ్మాలనిపించలేదు. కాకపోతే నేనున్న సిచ్యువేషన్లో ఏదైతే ఇప్పుడు ఇంటి దగ్గర పెట్టుకోవాలన్నా, పార్కింగ్ పెట్టాలన్నా కూడా ఈ వర్షాకాలంలో నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. దాంతో ఎటువంటి పనులు లేవు. ఐ మీన్ అది నాకు ఏదో డబ్బులు తెచ్చి పెడుతుందని కాదు. ఆ వెహికల్ తీసుకున్నామంటే దాని పర్పస్ నేను షూటింగ్ పర్పస్లో తీసుకున్నాను. కానీ నేను ఉన్న ఊర్లో దాన్ని ఒక వెరైటీగా చూస్తున్నారు. మళ్ళీ నాకు ఫోక్ సాంగ్స్ షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ దానికి కూడా నాకు కరెక్ట్ సపోర్ట్ లేదు. ఇక్కడ పిల్లలు ఎవరైనా సపోర్ట్ చేస్తారేమో, మనకు వీడియోస్కి వస్తారేమో అని చూశాను, కానీ ఎవ్వరు అసలు రావట్లేదు. సో దాన్ని ఎందుకు వట్టిగా ఖరాబ్ చేసుకోవడం, ఉంటుంటే అది ఇంకా ఖరాబ్ అవుద్ది, ఇంకా పాడవుద్ది అనిపించింది. సో దాన్ని అమ్మేద్దామని డిసైడ్ అయ్యి దాన్ని సేల్ పెట్టేశాను. వాళ్ళు రాజమండ్రి వాళ్ళు వచ్చి, వాళ్ళు కూడా సేమ్ పర్పస్లో, నాకున్న ఆలోచనలే వాళ్ళకు ఉన్నాయి ఒక 20%. సో వాళ్ళు ఆ వెహికల్ తీసుకొని వెళ్ళారు. 10 డేస్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ చేతిలో వెహికల్ లేకపోతే మంచిగా అనిపేది కాబట్టి ఇప్పుడు ఇంకో వెహికల్ తీసుకొచ్చాను.
ఆల్టో ఓల్డ్ మోడల్. ఈ వెహికల్ ఎందుకంటే నాకు ఓల్డ్ కార్స్ అన్నా వింటేజ్ కార్స్ అన్నా ఇష్టం అన్నమాట. కొత్త వెహికల్ ఆల్రెడీ ఇంట్లో షిఫ్ట్ ఉంది, దాన్ని నేను అంత కంఫర్ట్గా నడపలేను. ఎందుకు అంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొత్త వెహికల్ని మన ఇష్టంగా నడపలేము. సో నాకు ఈ వెహికల్ కావాలి, దీన్ని కూడా మంచిగా చేసుకుందామని. దీన్ని టాప్ తీసాను, టాప్ ఏం ముట్టను, టాప్ జోలికి పోను. ఈసారి అయితే ఎటువంటి మాడిఫైలు చేయను, ఉన్న దాంట్లో మంచిగా చూసుకుంటాను దీన్ని. సో వెహికల్ అయితే ఇది. ఈ వెహికల్ని చూడండి. ఈ వెహికల్ వచ్చి కరీంనగర్ నుంచి తీసుకొచ్చాను, తెలిసిన పర్సన్స్ దగ్గర నుంచి. ఈ వెహికల్ కండిషన్ వచ్చి పర్ఫెక్ట్ ఉంది, పేపర్ ఫిట్నెస్ ఉంది, ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది, టోటల్ కండిషన్లో ఉంది. మోడల్ వచ్చేసి ఓల్డ్ మోడలే. ఓల్డ్ వెహికల్ ఎంత కమ్మనో అది చెప్పను, కొత్త వెహికల్ ఈ వెహికల్ ఎంత తీసుకొచ్చానో అది కూడా నేను చెప్పలేను. ఎందుకంటే రేట్స్ని బట్టి మైండ్ సెట్ మారుతుంది జనాలది. సో రేట్స్ నేను రివీల్ చేయలేను. ఈ వెహికల్ వచ్చేసి తక్కువ ధరలోనే తీసుకొచ్చాను. కొన్ని రోజులు వాడుకుందాం, దీన్ని కూడా మనకు నచ్చుతుందా, మనకు కంఫర్ట్గా ఉంటుందా లేదా చూద్దామని చెప్పేసి ఈ వెహికల్ తీసుకొచ్చాను. వెహికల్ చూపిస్తాను కదండి. ఈ వెహికల్ వచ్చేసి ఓల్డ్ మోడలే, దాదాపు ఒక 15-17 ఇయర్స్ అవుతుంది. ఇది మోడల్ వచ్చేసి ఆల్టో LXi బేసిక్ మోడలే. దీన్ని ఎందుకు తీసుకున్నానంటే మంచి వెహికల్ని తీసుకొని పాడు చేసుకోవడం కంటే ఓల్డ్ వెహికల్ తీసుకొని మనకు నచ్చినట్టు చేసుకోవడంలో థ్రిల్ వేరే ఉంటుంది. సో ఈ వెహికల్ని అయితే తీసుకొచ్చాను. ఇంజన్ వరకు కండిషన్ వరకు అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, జీరో మెయింటెనెన్స్. మన లాస్ట్ వెహికల్ బడ్డీ ఏదైతుందో అది డీజిల్ వేరియంట్, ఇది పెట్రోల్ వేరియంట్. అది కొంచెం నాకు ట్రబుల్ ఇచ్చేది, అంటే స్టార్టింగ్ విషయంలో డీజిల్ వెహికల్స్ ట్రబుల్ ఇస్తాయి. ఈ వెహికల్ అయితే నాకు ఎటువంటి ట్రబుల్ ఇవ్వలేదు ఇంతవరకు, పర్ఫెక్ట్గా నడుస్తుంది, నాకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇవ్వలేదు. నాకు ఈ మోడల్ అయితే చాలా బాగా నచ్చింది అన్నట్టు. ఇందులో మోడల్స్ ఉన్నాయి, ఇంకా అంటే అప్డేట్ అయిన వెహికల్స్ ఉన్నాయి, కానీ అది నాకు అంత కంఫర్ట్గా నచ్చలేదు. ఇదైతే మంచిగా కొంచెం చూడగానే మంచిగా కనబడింది. సో ఇది తీసుకొచ్చాను, ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే డబ్బులు ఇచ్చేసి తీసుకొచ్చాను. ఇంతవరకు వెహికల్ అయితే నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టలేదు. నేను తీసుకొచ్చి మన బర్త్డే అమ్మేసి 10 days అవుతుంది. తర్వాత ఒక 2 days గ్యాప్ తీసుకొని ఈ వెహికల్ తీసుకొచ్చాను. నాకు ఇంతవరకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ మోడల్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఒక మూవీలో చూశాను నేను. బయట ఇప్పుడు మనకు కనబడింది వేరు, మనం ఒక దగ్గర చూసింది వేరు. ఈ వెహికల్ చూశాను నేను ఒక మూవీలో, చిన్న మంచిగా సెక్సీగా ఉంది అనిపించింది. సో కావాలని ఈ వెహికల్ తెచ్చుకున్నాను. ఇది ఓల్డ్ మోడలే, తక్కువ ధరలోనే వచ్చింది, మనీ ఈజ్ నాట్ మ్యాటర్. నాకు ఇది నచ్చింది కాబట్టి నేను తీసుకొచ్చాను. ఆవిడ దీనికి 5 లక్షలు చెప్పినా తీసుకుందినేమో, 50,000 చెప్పినా తీసుకుందినేమో, వెహికల్ నచ్చింది కాబట్టి తీసుకొచ్చాను. ఎటువంటి మాడిఫికేషన్స్ అయితే ఏం చేయను, దీన్ని ఎలా ఉందో అలానే నడుపుతాను. ఇంజన్ కండిషన్ వచ్చేసి నాకు ఎలా ఇచ్చారో నేను అలానే నడుపుతున్నాను తప్ప ఇంతవరకు నాకు ఏ విధంగా ఇది ఇబ్బంది అయితే పెట్టలేదు, పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు ఇప్పటివరకు. ఇక ఫ్యూచర్లో మళ్ళీ ఉంటుందో ఇది కూడా పోతుందో తెలీదు. అంటే నాకైతే తీసేద్దామనే ఆలోచన అయితే లేదు, కానీ వెహికల్ అయితే మంచిగా నడుస్తుంది. మనకి ఒక లోకల్లో తిరగడానికి అయితే నాకు చాలా అనిపించింది. ఎలాగో లాంగ్ వెళ్ళడానికి మనకు పెద్ద వెహికల్ ఉంది కాబట్టి లోకల్లో వెళ్ళడానికి ఇదైతే నాకు సరిపోతుంది అనిపించింది. పెద్ద వెహికల్ వేసుకొని తిరిగితే మనకున్న చిల్లర ఫ్రెండ్స్కి అది పాడు చేసుకోవడము, ఏదో ఒకటి గుద్దడము, అదంతా పెద్ద తలనొప్పి అవుద్ది. మన ఇంట్లో ఫ్యామిలీ ఊకరు. ఇదైతే మనం ఎటుబడితే అటే తిరగచ్చు. ఇందులో వచ్చే థ్రిల్ వేరే ఉంటుంది. వెహికల్ తీసుకొచ్చినప్పటి నుంచి ఇంతవరకు అయితే దీన్ని ఎటువంటి విధంగా మాడిఫై చేయలేదు, ఎటువంటి చేంజెస్ చేయలేదు. ఎందుకంటే ఓల్డ్ వెహికల్స్, వింటేజ్ వెహికల్స్ ఏవున్నా కూడా అవి ఖచ్చితంగా విరిగిపోయే స్టేజ్లో ఈ డాష్ బోర్డ్ కానీ, స్టీరింగ్స్ కానీ, ఇంటీరియర్ కానీ ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ డ్యామేజ్ అయ్యి కలర్ షేడ్ అయిపోయి, పార్ట్స్ వీక్ అయిపోయి విరిగిపోయే స్టేజ్లో ఉంటాయి. బట్ ఈ వెహికల్కి అయితే ఈ డాష్ బోర్డ్ చూడండి, నీట్గా ఉంది, ఇంటీరియర్ నీట్గా ఉంది, మెయిన్ మిర్రర్ నీట్గా ఉంది, ప్రతి ఒక్కటి నీట్గా ఉంది, సీట్ కవర్స్ కూడా నీట్గా ఉన్నాయి. సో దీన్ని ఎందుకు పార్ట్ చేయడం అనిపించింది. పార్ట్ చేయడం అంటే దీన్ని ఎందుకు ఇంకా చేంజెస్ చేయడం, దీన్ని ఎందుకు ముట్టుకోవడం, ఎలా ఉందో అలానే నడుపుదాం అనిపించింది. సో ఇంటీరియర్ జోలికి అయితే పోలేదు, ఎక్స్టీరియర్ అవుట్ సైడ్ కూడా ఏం చేంజెస్ చేయలేదు. చిన్న చిన్న ఏంటంటే సీట్ టవాల్స్, మెయిన్గా సీట్ కవర్స్ వేపిద్దాం అనుకున్నాను. ఎందుకులే ఇవి కూడా మంచిగా ఉన్నాయి కదా, కండిషన్ ఉందిగా అనిపించింది.
అందుకే సీట్ కవర్స్ వేయించకుండా సీట్కి టవల్స్ వేయించాను. మళ్ళీ బయట ఫిల్మ్ వేయించాను. విండోస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫిల్మ్ కూడా వేయించాను. ఇంకా ఈ విండోస్కి మాత్రమే, మిర్రర్స్కి మాత్రమే ఫిల్మ్ వేయించాను. 50-50%ది ఆ ఫిల్మ్ వేయించాను. అఫ్కోర్స్ ఇది మనం బయట వేసుకొని తిరిగితే అబ్జెక్ట్ చేస్తారు, ఖచ్చితంగా ఫైన్ వేస్తారు. సో బాగా బ్లాక్ది కాకుండా మీడియం ఉండాలని చెప్పేసి ఇది వేయించాను. కలర్ వచ్చేసి కొంచెం గ్రే కలర్ ఉంది కాబట్టి థిక్గా బ్లాక్గా అనిపిస్తుంది. సో ఎందుకు ఇది అంటే సమ్మర్లో కానీ ఎలాంటి టైమ్స్లో కానీ ఏసీ బయటికి లీక్ అవ్వకుండా కొంచెం ఇంటీరియర్ కూల్గా ఉండడానికి ఇట్లా ఫిల్మ్ వేపిస్తారు. సో నేనైతే ఈ ఫిల్మ్ వేయించాను. ఈ ఫిల్మ్ వేయించినాకనే ఇంకా లుక్ ఎక్సలెంట్ వచ్చింది. ఇంకా మళ్ళీ వచ్చేసి వీల్ క్యాప్స్ చూపిస్తాను అండి. వీల్ క్యాప్స్ వేయించాను 4 సైడ్. మళ్ళీ ఇంకేం చేయించాను, నెంబర్ ప్లేట్స్. సో ఇట్లా చిన్న ఆల్మోస్ట్ ఒక 3-4,000, ఆల్మోస్ట్ ఒక 5,000 అనుకోండి. 5,000 వరకు అయితే ఖర్చు పెట్టి చిన్న చేయించాను. ఇక పెద్దగా ఏం చేయదలుచుకోలేదు, ఎందుకంటే నాకు దీన్ని చేసేది కూడా ఏం లేదు. ఈ మోడల్కి వచ్చేసి ఖచ్చితంగా బ్యానెట్ షేడ్ అవుతుంది, టాప్ షేడ్ అవుతుంది, డెంట్స్ పడతాయి. కానీ ఈ వెహికల్కి అయితే ఇంతవరకు షేడ్సే లేవు, అసలు షేడే అవ్వలేదు. మంచిగా మెయింటైన్ చేసిళ్ళు. టాప్ కూడా షేడ్ అవ్వలేదు, బ్యానెట్ షేడ్ అవ్వలేదు. నేను చూసిన వెహికల్స్లో ఓల్డ్ వెహికల్స్ అయితే ఏవి ఉన్నాయో వాటికి ఖచ్చితంగా కలర్ షేడ్ అయింది. మళ్ళీ తీసుకుంటే కలర్ వేయిద్దామా, మళ్ళీ ఒక 30-40,000 పెట్టాలని చెప్పేసి అట్లా అనుకున్నాను. కానీ బై లక్ నాకు ఈ వెహికల్ కలర్ షేడ్ అవ్వకుండానే దొరికింది. సో నాకు ఇది చూడగానే ఎక్సలెంట్గా నచ్చింది. ఇది పట్టుకొచ్చేసాను. ఇక మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు, అరే వీరేం రాబాయి చిన్న కార్ తీసుకొని ఇంత బిల్డప్ ఇస్తున్నాడు, 60-70 పెడితే 1,00,000 పెడితే వస్తుంది అన్న ఫీలింగ్లో ఉంటారు. అఫ్కోర్స్ బ్రో, మీరు కొనుక్కుంటే కొనుక్కోవచ్చు, నేను మీ జోలికి రావట్లేదు, మీరు కొనుక్కోండి. కొందరు ఉన్నారు ఈ వీడియోలో చూసే వాళ్ళు, ఒక 10-20 మెంబర్స్ ఉన్నారు. సో మీరు కొనుక్కోవాలనుకుంటే మీరు కొనుక్కోవచ్చు. మీరు కోట్ల కొద్ది ఆస్తులు ఉండొచ్చు, సంపాదన ఉండొచ్చు, మీరు కుబేర్లు అయి ఉండొచ్చు, అనంత అంబానీకి చుట్టాలు అయి ఉండొచ్చు. నాకేం ఆబ్జెక్షన్ లేదు. నా స్టేటస్కి తగ్గట్టి నాతో అయినంత వరకు నేను ఈ వెహికల్ తీసుకున్నాను. మీకు మళ్ళీ చెప్తున్నాను, నాకు ఆల్రెడీ ఇంకో వెహికల్ ఉంది, కాకపోతే ఇది నా ప్యాషన్, అది ఫ్యామిలీ, ఇది నా ప్యాషన్. సో నా పర్సనల్ కోసం నేను ఈ వెహికల్ తీసుకున్నాను, అంతే తప్ప ఇది 50,000దా, ఇది ₹1,00,000దా, 2,00,000దా, నాకు ఇదంతా సంబంధం లేదు. నాకు నచ్చింది నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఎల్లో కలర్ వెహికల్ కూడా అలానే కామెంట్ చేశారు నన్ను చాలామంది, ఎల్లో కలర్ తీసుకున్నావేంటి, దానికి టాప్ కట్ చేసినవేంటి. విలేజ్లలో ఎట్లా ఉంటాయంటే ఒక కారు కొనడానికే ఆలోచిస్తారు కదా, ఏదైనా కార్ తీసుకోవడానికే ఏ కార్ తీసుకోవాలి, తీసుకుంటే అది ఎట్లా షిఫ్ట్ తీసుకోవాలి, డిజైర్ తీసుకోవాలి, డిజైర్ తీసుకుంటే కిరాయిలకు పనిచేస్తుంది, అన్ని పర్పస్లో పనిచేస్తుంది, లేకపోతే ఎర్టిగా తీసుకోవాలి, ఇట్లా ప్లానింగ్స్ ఉంటాయి. నేను తప్పు పట్టట్లేదు, కానీ నేను అట్లా కిరాయిల కోసము ఎంగేజ్ పెట్టాలను అట్లా ఆలోచించను. నా మనసుకి నచ్చింది నేను చేయాలనుకున్నా. సో ఇది వచ్చేసి నా ప్యాషన్. నాకు ఇట్లాంటి కార్స్ కావాలి. కార్స్ అంటే పిచ్చి కూడా కాదు, నేను పుట్టగానే కార్లో తిరగలేదు. మనం ఎదుగుతున్న కొద్దీ మన మెంటాలిటీని, మన స్టైల్ని, మన ప్రొఫెషనల్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. సో బైక్ దగ్గర నుంచి కార్ వరకు వచ్చాను, నాకు అది హ్యాపీ, నాకు చాలు. అంతే తప్ప నేను కోట్లు పెట్టి కొనలేదు, లక్షలు పెట్టి కొనలేదు, 1000 పెట్టి కొనలేదు. నాకున్నంత వరకు నేను ఈ వెహికల్ తీసుకున్నాను. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఎల్లో కలర్ వెహికల్ తీసుకున్నప్పుడైతే నన్ను కామెంట్ చేశారు, ఎందుకు అంటే ఎల్లో కలర్ తీసుకున్నావు, టాప్ కట్ చేయించినావు, ఇదేం బండి ఇట్లా ఉంది, వెరైటీగా ఉంది, ఇదేం కారు, ఎందులో తిరుగుతారా అని చెప్పి కామెంట్ చేసిండు. కానీ నేను బరాబర్ చెప్తున్నాను, ఆల్ ఓవర్ తెలంగాణలో నాలాంటి వెహికల్ ఇంకోటి లేదు. నేను ప్రౌడ్గా చెప్తున్నాను, నాలాంటి వెహికల్ ఇంకోటి లేదు. ఎల్లో కలర్ ఇంతవరకు ఎవరు తీసుకొని మాడిఫై చేయలేదు. అది చాలు నాకు. ఎల్లో కలర్ వెహికల్ అంటే ఓన్లీ ప్రశాంత్ గాడికే ఉంది అనేటట్టు నేను చేయించుకున్నాను. అంతే తప్ప మీ లెక్క షిఫ్ట్ డిజైర్లు కొనుక్కోను, లేకపోతే ఇంకేదైనా ట్యాక్సీ వెహికల్స్ కొనుక్కోను, కిరాయిలు కొట్టుకోవాలని నేను చేయించుకోలేదు. అందరికంటే నేను స్పెషల్ అని చూపించాలనుకున్నాను, స్పెషల్ అని చూపించాను. ఒక వెహికల్ తీసుకున్నాను, దాన్ని మాడిఫై చేశాను, అదే నా నంబర్ 1 కండిషన్లో పర్ఫెక్ట్ మోడల్లో ఉంది. సో అందరూ ఆ వెహికల్ చూడగానే విలేజ్లో అయితే పురాణూరుకి వస్తున్నారు, ఎక్కడి పోయినా ఫొటోస్ తీసుకుంటున్నారు, అది చాలు నాకు హ్యాపీనెస్. ఇంకా దాన్ని తీసుకొచ్చిన పర్పస్ వచ్చేసి కిరాయిలు అంటే కిరాయిలు ఏం కాదు, దాన్ని తీసుకొచ్చిన పర్పస్ వచ్చేసి వెడ్డింగ్ షూట్స్కి, ఇంకేమైనా ప్రమోషన్స్కి, ప్లస్ ఫోక్ సాంగ్స్ కోసం అని ఇండస్ట్రీ పర్పస్లో నేను తీసుకొచ్చాను. కాకపోతే కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువైపోయింది దాంతో. వెహికల్ అయితే నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టలేదు, కొంచెం మంది ఏడుపుకే నేను దాన్ని అమ్మేయాల్సి వచ్చింది.
నాకు కూడా మంచిగా అనిపించలేదు. ఇక్కడ మనకి సెట్ అవ్వదు, మనం ఉన్న ప్యాషన్లో, మనం ఉన్న కల్చర్లో, మనం ఉన్న ఈ విలేజ్లో మనకి సెట్ అవ్వదు అనిపించింది. సో ఆ వెహికల్ని అమ్మాలనుకున్నాను, అమ్మేశాను. అంతే తప్ప అదేదో పాడైపోయిందనో ఖరాబ్ అయిందనో దానికి నాకు ఏదో ఇబ్బంది పెట్టిందని కాదు. నేను వెహికల్ ఉన్నప్పటి నుంచి నన్ను ఇంతవరకు ఆ కారు నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టలేదు. ఎట్లా అంటే డిఫరెంట్గా చూస్తున్నారు, వాళ్ళు ప్యాషన్ని తీసుకోలేకపోతాను, ఇంకా విలేజ్లోనే ఉండాలనుకుంటాను అని అనిపించింది నాకు. వెహికల్ తీసుకొని బయటికి వెళ్తే నవ్వడం, వెక్కిరించడం ఇట్లాంటివి చేసినట్టు. నేనేం చేశానంటే ఒక కొత్త రకంది ఒక ఐడియా, ఒక కాన్సెప్ట్ తీసుకొని దాన్ని మంచిగా మాడిఫై చేయించి సక్సెస్ చేశాను. ఆ సక్సెస్ని అందరు తీసుకోలేరు, అది ఖచ్చితంగా ఒక ప్యాషన్గా ఉన్నవాడికే తెలుస్తుంది. ఐ మీన్ ఇట్లా ఉండాలి, ఈ స్టైల్గా ఉండాలి, ఇట్లా నేర్చుకోవాలి, మన దగ్గర ఇంత టాలెంట్ ఉంది అని ఆలోచించే వాడికి మాత్రమే ఆ వెహికల్ గురించి తెలుస్తుంది. కామెంట్ చేసేవాడికి ఏం తెలుస్తుంది కానీ. సో మనం ఏంటంటే ఇప్పుడైతే ఆ కార్ అయితే నేను అమ్మేసి ఈ కార్ అయితే తీసుకొచ్చాను. ఇది కూడా కండిషన్ మంచిగా ఉంది, బాగానే ఉంది. వీడియోస్ తీద్దామన్నా ఏమైనా ముందుకు వెళ్దామన్నా అసలు సింగిల్గా అయిపోయాను, సోలోగా అయిపోయాను. ఇప్పుడు ప్రజెంట్ ఎవరు కూడా లేరు. ఐ మీన్ ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, ఎవరి ప్రొఫెషనల్ వాళ్ళది, ఎవరి బరువు బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళవి. సో నేను ఎవరిని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. అంటే నా దగ్గరికి వచ్చే ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో, వీడియోస్ కోసం ఇన్ని రోజులు చేసిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు, వాళ్ళకి వేరే పనులుండి వాళ్ళు రాలేకపోతున్నారు. సో నేను కూడా ఒక ఛానల్ స్ట్రైక్ పడింది, సో కొన్ని రోజులు హోల్డింగ్లో ఉంచుదామని చెప్పేసి వీడియోస్ కూడా సరిగ్గా తీయట్లేదు. కానీ ఇప్పటికి కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే, వీడియోస్ తీద్దాం అనుకుంటే, మీ దగ్గర ఏమైనా కాన్సెప్ట్ ఉంటే, ఇంకేమైనా వెబ్ సిరీస్ కానీ ఫోక్ సాంగ్స్ కానీ మీ దగ్గర ఏమైనా కాన్సెప్ట్స్ ఉంటే నాకు చెప్పండి, నాకు మెసేజ్ చేయండి, అందరం కలిసి చేద్దాము. సో నాకు కరెక్ట్ సపోర్ట్ లేకనే ఆగిపోవాల్సి వస్తుంది. ఎన్ని తీసుకున్నా, ఏం తీసుకున్నా, అసలు ఎల్లో కలర్ వెహికల్ దాన్ని తీసుకున్న పర్పసే షార్ట్ ఫిలిమ్స్ కోసం, ఫోక్ సాంగ్స్ కోసం. కరెక్ట్ సపోర్ట్ లేక దాన్ని తీసేయాల్సి వచ్చింది. దాన్ని తీసేసినందుకు చాలా అంటే చాలా బాధ అనిపించింది, కానీ తప్పదు. సో అది వెళ్ళిపోయింది, అయిపోయింది. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే, ఏమైనా షార్ట్ ఫిలిమ్స్ కానీ, వెబ్ సిరీస్ కానీ, ఇంకేమైనా వీడియోస్ చేద్దాం అనుకుంటే, మీ దగ్గర ఏమైనా ఆలోచనలు ఉన్నా, మీరు చేయగలుగుతారు అనుకున్నా నాకు మెసేజ్ చేయండి. అందరం కలిసి చేద్దాము. ఏదున్నా నేను చూసుకోగలుగుతా. సో అందరం కలిసి చేద్దాము. అండ్ ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, నా ఓల్డ్ ఛానల్ స్ట్రైక్లో పడింది, అందులో నేను వీడియోస్ పెట్టట్లేదు. కొత్త ఛానల్ వచ్చేసి నా ఎమోషన్స్, అందులో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ప్రతి ఒక్క వీడియోస్ కూడా ఈ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. సో కొంచెం కైండ్లీ రిక్వెస్ట్, కొంచెం గమనించి అందరూ కూడా ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో, మరిన్ని కొత్త కాన్సెప్ట్లతో, కొత్త ఐడియాలతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై న్యూ ఛానల్ నా ఎమోషన్స్.